ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ చర్చెస్ వారు నిర్వహించు యంగ్ విజన్ అను మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ వర్తమానం వినండి, రక్షణను పొందండి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించడానికి ఈ కార్యక్రమంలో మీతో పాటు కలిసి దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దాన్ని బట్టి ఆయన నామాన్ని మైంపరుస్తున్నాం. తలలో నుంచి కలుముసుకుందాం. ఈ దినాన్ని యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. తలలో నుంచి కలుముసుకుందాం. ఏడున్న స్థలాల్లోనే ప్రార్థన ఏకీభవించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. సమయం ముందు మీ పాదాలను చెందుకు వచ్చున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ నామాన్ని మహింపరచడానికి ఈ కార్యక్రమంలో నడిస్తే మీ తోడు నడిపించి వాడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేడు దినాన్ని మీ మాటలను ధ్యానించిపోతుండగా మీరు మాతో మాట్లాడను. ప్రస్తుత పరిస్థితులు సమస్యను కూడా ఎరిగింపబడి దేవుడు మీరు తోడు నడిపించి వాడుకోండి. యేసు దేవి నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క అత్యున్నతమైన నామమున మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం దేవుని యొక్క మాట మనం ధ్యానం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటూ ఉన్నాయి. అంటే మనం చూసినట్టుగానే చాలా భయంకరమైనటువంటి యొక్క వ్యాధులతోనూ లేదంటే శ్రమలతోనూ బాధపడేటువంటి పరిస్థితి ఈ దినాల్లో కనపడుతూ ఉంది. ఇది చూస్తున్నప్పుడు చాలామందికి అనిపించవచ్చు ఇలాంటి యొక్క పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేటువంటి ఆలోచన కంటే మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు దినాల్లో వచ్చింది అనారోగ్యం అయితే, వచ్చింది రోగం అయితే, దానికి అనుగుణంగా వచ్చేటువంటి యొక్క పరిస్థితులు లేదంటే పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఒక విధంగా అనేక మంది ఉండి కూడా తినలేని పరిస్థితి. అదేవిధంగా చాలామంది వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే లేక తినలేని పరిస్థితి. చాలామంది ఆహారం లేని వారుగా ఉంటున్నారు, ఆకలి కొన్న వారుగా ఉంటున్నారు. వారి యొక్క గృహాల యొక్క అనేకమైనటువంటి శ్రమలతో బాధపడుతున్న పరిస్థితులు ఉంటున్నారు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు, దేవుడు మనకు తెలియజేసేటువంటి యొక్క మాటలు ఏంటి, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఒక విధంగా చెప్పాలంటే కనుక ఆరోగ్యాన్ని కరువు పరిస్థితి అన్నమాట. అంటే ఆరోగ్యం లేని పరిస్థితి. ఆహారం కొరత అయితే మామూలుగా కరువు అంటూ ఉంటారు, వస్త్రాల కొరత అయినా సరే వస్త్రం యొక్క కరువు అంటూ ఉంటారు, వర్షం లేకపోయినా సరే కరువు వస్తుంది అంటుంటారు. ఇలాగ ప్రతి దానికి కూడా చాలా రకాలైన విధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈరోజు దేవుడి యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు. ఈరోజు చాలామంది ఈ క్వశ్చన్ చాలామంది ఇలాంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భం అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి వ్యాధి వచ్చినప్పుడు ఒకప్పుడు స్వస్థత ప్రార్థనలు చేసేవారు కదా, పాస్టర్లు అందరూ కూడా ఏమైపోయారు. ఒకప్పుడు స్వస్థత ప్రార్థనలు యేసుప్రభువు వారు గొప్ప దేవుడు అని చెప్పేటువంటి బోధకులందరూ ఏమైపోయారు, విశ్వాసం అందరూ ఏమైపోయారు, మాకు స్వస్థత వచ్చేసింది అని చెప్పేసి స్టేజ్ మీద ఎగురేసేటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారు అని అనుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రశ్నిస్తూ ఉన్నా అలాంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి జవాబు ఏంటి, లేదంటే ఎందుకని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత జరగట్లేదు, ఎందుకని పరిస్థితి వచ్చింది, ఈ విషయాల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, దేవుడు ఈ మాటను మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు వాక్యంలో 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 29 నుంచి 31 వచనాల వరకు అక్కడ ఒక ప్రాంతం కనబడుతూ ఉంటుంది. షోమ్రోను అనేటువంటి పట్టణం కనబడుతుంది. షోమ్రోను అనేటువంటి యొక్క పట్టణంలో అక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంటే తాత్కాలికమైనటువంటి లేదంటే కృత్రిమైనటువంటి కరువు ఏర్పడింది. కృత్రిమైన కరువు అంటే ఏంటంటే కావాలని తెచ్చుకునేది అనమాట. వైరస్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా అనేక మంది ఎవరో లేదంటే చేసినటువంటి తప్పిదాలు ఇలా అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఆ షోమ్రోన్ పట్టణంలో ఉన్న పరిస్థితి ఏంటంటే పట్టణంలో ఉన్నందుకు కూడా లోపల లాక్ చేసి పెట్టారు. ఎవరు కూడా బయటకు రావడానికి వెళ్ళారు, బయట ఎవరు లోపలికి వెళ్ళడానికి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ లోపల ఉన్న ఆహారం అంతా కూడా తినేటప్పుడు మొత్తం అంత అయిపోయింది, తినడానికి ఇంకేం లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కరువు అనిపిస్తున్నారు. ఎంతటి కరువు అంటే కనుక అక్కడ మనం చూస్తూ ఉంటుంటాం కదా, ఆ దినం ఏ దినాల్లో అంటే కనుక ఎలీషా భక్తుడు ప్రవచనాలు ఒక విధంగా చెప్పండి, ఎలీషా భక్తుడు పరిచర్య చేసేటువంటి దినాలు ప్రవచనాలు చెప్తూ చక్కటి పరిచర్య చేసినటువంటి దినాల్లో ఈ విషయం రాయబడుతూ ఉంది. అలాంటి గొప్ప ప్రవక్త అండర్లో లేదంటే అలాంటి గొప్ప ప్రవక్త పరిచర్య ఆ ప్రాంతంలో ఆ భక్తులు కూడా ఉన్నారు, ఆ ప్రాంతంలో ఈ సేవకుడు కూడా ఉన్నారు, ప్రవక్త కూడా ఉన్నారు, ఎలీషా గారు కూడా ఉన్నారు.
అలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో భక్తులు ఒక విధంగా దేవునికి మొరపెడుతున్నారు. దేవుడి దగ్గర నుంచి అనేక జవాబులు వస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు రాజుకి అప్డేట్ చేస్తూ ఉన్నాడు. అంటే రాజుకి మరలా చెప్తున్నాడు, ఇలా ఉంది పరిస్థితి, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాటలు రాజుగారికి అన్ని విషయాలు కూడా తెలియజేస్తున్నాడు. కానీ అప్పుడు ఆ రోజున రాజు ఏమంటున్నాడో తెలుసా? ఏమయ్యాడు నీ దేవుడు అనే విధంగా మాట్లాడాడు. అప్పటి వరకు కూడా దేవునికి లోబడి లేదంటే ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే ఈ కష్టం వచ్చిందో అప్పటి నుంచి దానికి రివర్స్లో మాట్లాడటం నేర్చుకున్నాడు. ఏం చేయాలి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, అసలు ఒక విధంగా ధైర్యం లేదు, ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఒక విధంగా ఈ రోజుల్లో పరిస్థితుల్లో మనం చూసినట్లయితే కనుక ఎప్పుడు తగ్గుతుంది ఈ రోగం అంటే తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందంటే తెలియదు, వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుంటారంటే తెలియదు, దేనికి కూడా జవాబు లేదు. లేదంటే ఎప్పటికి మందు వస్తుందంటే తెలియదు, వచ్చిన మందు ఎప్పటి వరకు పని చేస్తుందంటే తెలియదు, ఆ తర్వాత మళ్ళీ రాకుండా ఏమైనా ఆపుతుందంటే తెలియదు. దేనికి కూడా ఎలాంటి జవాబు లేదు. ఆ రోజుల్లో వాళ్ళకి వచ్చిన కరువు పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఇంకా ఎన్ని దినాలు సరిపోతాయంటే తెలియదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డబ్బులు ఎన్ని రోజులు సరిపోతాయంటే తెలియదు. పనులకి ఎప్పుడు అనుమతిస్తారంటే తెలియదు. లేదంటే జాబులకి ఎప్పుడు అనుమతిస్తారంటే తెలియదు. ప్రార్థనా మందిరాలకి, షాపింగ్ మాల్స్కి ఎప్పుడు అనుమతిస్తారో తెలియదు. ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో చాలా బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క పరిస్థితి ఆ రోజున షోమ్రోన్ పట్టణంలో కనపడుతుంది. అలాంటి షోమ్రోన్ పట్టణంలో అక్కడ ఉన్నటువంటి యొక్క రాజు ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో అక్కడ గోడ ఉంది, ప్రహరీ గోడ ఉంది. ఆ రాజ్యానికి చుట్టూరు కూడా 2 గోడలు ఉంటా ఉండేవి. ఆ లోపల గోడ మీద ఎక్కి ఆయన తిరుగుతూ ఉన్నాడు, నడుచుకుంటూ లోపల తిరుగుతున్నాడు. నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు, లోపల ఉన్నటువంటి యొక్క స్త్రీలు, అంటే కరువు అంత భయంకరంగా ఉందనేది అక్కడ ఈ యొక్క ఉదాహరణ రాస్తూ ఉన్నారు దేవుడు. కరువు ఎంత భయంకరంగా ఉందంటే కనుక లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళడానికి లేదు. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మనం లోపల ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేకపోతున్నాం. అంటే ఒక విధమైనటువంటి కరువులోనే ఉన్నాం. ఒక రకమైనటువంటి రుగ్మత ద్వారా మనకు వచ్చినటువంటి కరువులోనే ఉన్నాం. వాళ్ళకి ఆ రోజులో వచ్చినటువంటి రుగ్మత ఏంటంటే శత్రువులు వచ్చి చుట్టూరు కూడా ముట్టడి వేశారు, కాపలాగా వేశారు, వాళ్ళందరినీ కూడా చంపేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. కాబట్టి ఎవరు కూడా లోపల బయటికి రావడానికి వీల్లేదు. అంత కష్టంగా ఉన్నటువంటి స్థితిలో ఈ రోజు దేవుడు వాక్యంలో రాయబడుతున్న ప్రకారంగానే ఆ దినాల్లో కూడా ఈ దినాల్లో ఎలా జరుగుతుందో ఆ దినాల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ప్రార్థన చేసేవారు చేశారు, లేదంటే ఆరాధన చేసేవారు చేశారు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కనపడ్డాయి. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా విడుదల పొందాలని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులని మారిపోవాలని చెప్పేసి, లేదా కరువు నుంచి విడుదల పొందాలని అందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పైగా ఈ భారం అంతా ఎవరికి ఉందంటే రాజుకి ఎక్కువ ఉంది. రాజు ఎంత భారాన్ని, లేదంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత శోధన అనుభవిస్తున్నారంటే నా పట్టణాన్ని, లేదంటే నా రాజ్యాన్ని, నా ప్రజల్ని ఎలా రక్షించాలి. ఈ రోజుల్లో కూడా మా నాయకులు అనేక మంది, లేదంటే అనేక మంది ప్రజలు ఎవరు కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా బాధపడుతూ ఆలోచించేది ఏంటంటే ఎలాగా విడుదల పొందించాలి, ఎలాగా స్వస్థపరచాలి, లేదంటే ఎలాగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఏం తీసుకున్నా సరే అందరూ కూడా ఎలా కనపడతారంటే తప్పే అని చెప్పేసి మాట్లాడతారు. ఏం మాట్లాడినా సరే అందరూ కూడా ఇది సరైనది కాదు అని చెప్పేసి అని మాట్లాడతారు. లేదంటే ఏం చూపించినా సరే ఇది కాదు అని చెప్పేసి మాట్లాడతారు. అయితే ఏది సరైందంటే ఎవరికి తెలియదు. ఆ రోజు కూడా రాజుకి ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఆ రోజున భయంకరమైన కరువు. ఆ రాజు ఆ యొక్క గోడ మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఈ విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 2 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలు కూడా గొడవ పెట్టుకుంటూ రాజుని పిలుస్తున్నారు. రాజా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతుంటే ఏం న్యాయం చేయాలమ్మా మీకు అని చెప్పేసి, అంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, ఈ సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో మీకు న్యాయం చేయాలా, అసలు మీకు అసలు ఏమన్నా బుద్ధి ఉందా, ఏ టైంలోనే మీరు గొడవ పెట్టుకునేది అని చెప్పేసి అని అడిగారు. వెంటనే ఆ మాట అడిగినప్పుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి మీ నాయకుల దగ్గరికి వెళ్ళి, లేదంటే మీకున్నటువంటి యొక్క అధికారుల దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను అనో, లేదంటే ఏమండి నేను కారు కొనుక్కుందాం అనుకుంటున్నానండి అని అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? ఖచ్చితంగా వాళ్ళు అంటారు, బుద్ధి ఉందా మీకు, పరిస్థితి ఎలా ఉంది, లోకం అంతా కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంటే మీరు ఇల్లు కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి ఇలాంటి ఆ పరిస్థితులు, కాబట్టి ఈ కాదు, కానీ ఈ లాక్డౌన్ అంతా అయిపోని ఆ తర్వాత చూద్దాం, ఆ తర్వాత నేను కూడా మీకు ఏదైనా సహాయం చేయగలను చెప్పేసి మాట్లాడతారు. అలాంటి పరిస్థితుల్లో రాజుని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే రాజుని అడుగుతూ ఉన్నారో ఆ రాజు మాట్లాడుతున్నాడు, సరేలే అయినా సరే ఇక్కడ దాకా వచ్చాను కదా, నేను మీకు చెప్తాను, ఏం కావాలో చెప్పండి అని చెప్పేస్తున్నాడు. ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే ఆ రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ మాటలు జాగ్రత్తగా వింటున్నాడు. ఏంటంటే ఆ స్త్రీలిద్దరు కూడా, అయ్యా ఇదిగో మేము బాగా ఆకలి వేసినటువంటి పరిస్థితిలో ఉంది. ఎలాంటి పరిస్థితి అంటే చాలా కఠినం. ఎంత కఠినం అంటే కనుక తినడానికి అన్నీ అయిపోయినాయి, తాగడానికి అన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు.
వెంటనే ఇంకా తినడానికి కూరగాయలు లేవు, మాంసాహారాలు లేవు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆకుకూరలు ఏమి లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇదిగో నా యొక్క పొరుగు, నా యొక్క ఈ స్త్రీ, నా స్నేహితురాలని ఈమెను చూసి, నా పొరుగు వారిని నేను చూసి, అలాగే మేము ఎదురు కూడా ఒక మాటగా ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. ఏంటంటే ఈ రోజుకి నా కుమారుడిని వండుకొని తినేద్దాం, మన ఆకలి తీరిపోతుంది. రేపొద్దున నీ కుమారుడు ఉన్నాడు కదా, నీ కుమారుడిని వండుకొని తిందాం అని చెప్పేసి ఇలా మాట్లాడుకున్నారు. సరే, ఇదేదో బాగుంది. అంటే కరువు లేదా కష్టం లేదా లాక్డౌన్ వాళ్ళకి ఎంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టిందంటే కనుక ఈ రోజుల్లో చాలా మంది వర్క్ వెళ్ళకపోతే, పనికి వెళ్ళకపోతే వారికి సరైనటువంటి ద్రవ్యం లేదు, లేదంటే డబ్బులు లేవు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు వాక్యం తెలియజేసిన విషయం ఏంటంటే ఆ రోజుల్లో కూడా వాళ్ళు బయటికి రాకపోతే వాళ్ళు బ్రతకలేరు, కానీ బయటికి రావడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు చెప్తున్నాడు కదా, ఏంటి అసలు మీకేమైనా బుద్ధి ఉందా? సొంత కన్న కొడుకుని వండుకొని తినేసేంత పరిస్థితి, ఏం ఆకలికి ఉండలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ శరీర సంబంధమైన ఆకలి వాళ్ళ కన్న పిల్లలను కూడా వండుకొని అంటే చంపుకుని తినేసేంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితికి అక్కడ వచ్చేసింది అని మనం చెప్పగలుగుతా ఉండాలి. దేవుడు వాక్యం అందుకని స్పష్టంగా తెలియజేస్తుంది కదా, ఈ రోజున నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. అంటే నీ కుటుంబాన్ని ప్రేమించొద్దని చెప్పి దేవుడు చెప్పట్లా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారని చెప్పేసి నీకున్నటువంటి కుమార్తెను కట్ చేసి లేదంటే వండుకొని తినడానికి ఇచ్చేయమని దాని యొక్క ఉద్దేశము కానే కాదు. దేవుడు వాక్యం రాయబడుతుంది కదా, ఇప్పుడు ఏ మాట చెప్పిందామె, వండుకొని తిన్నాము రాజా, అయిపోయింది, ఈరోజు తన వంతు వచ్చింది, నేను ఆకలి తీరిపోయింది కదా, ఇంకొక వారం రోజుల దాకా దగ్గర ఇంకా వాళ్ళకి ఎలాంటి యొక్క పరిస్థితి లేదు, లేదా 4-5 రోజుల వరకు కూడా తిండి లేకపోయినా సరే బ్రతికేస్తుంది. కానీ ఇప్పుడు ఏమంటుంది అంటే ఆకలి తీరిపోయింది కదా, నేను తిన్నాను, ఈరోజు నీ కొడుకుని తీసుకురా, కట్ చేసి చంపేసి వండుకొని తిందామంటే నేను నా కొడుకుని ఇవ్వను అని చెప్పేసి అంటుంది. అంటే వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా, రాజు తన బట్టలు చింపుకొని వస్త్రాలు చింపుకొని ఎంత భయంకరమైన కరువు ఏంటి అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నారు తెలుసా, ఒక 2 పనివాళ్ళని పంపించి, ఒక పనివాడిని చాలా బలమైనప్పుడు ఒక పనివాడిని పంపించి ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు వాడిని తీసుకుని రండి అని చెప్పేసి అన్నాడు. ఎలాగో తెలుసా, బ్రతికి కాదండి, ఆ ఎలీషా ప్రవక్త ఎక్కడైతే ఉన్నాడో వాడి మెడ మీద తలకే ఉండడానికి వెళ్ళేది తీసుకొని రండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నదో తెలుసా, పాస్టర్ ఏమయ్యాడు, ఎంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమయ్యాడు, ఇప్పుడు చేయడం ప్రార్థన, ఇప్పుడు స్వస్థపరచడా, కరోనా వ్యాధి నుంచి ఇప్పటి నుంచి విడుదల పొందరా, ఇలాంటి యొక్క పరిస్థితులు చాలా కఠినంగా మాట్లాడేటువంటి దినాలు మనం చూస్తున్నాం. ఆ రోజున కూడా అలాగే మాట్లాడారు. నువ్వు చేసినటువంటి యొక్క తప్పిదం వల్ల, ఏదో ఒక విషయం వల్ల ఇలాంటి యొక్క పరిస్థితి వస్తే ఎవరిని నిందిస్తున్నారు, నువ్వెంతవరకు కూడా బ్రతికి ఉండడానికి కారకుడైనటువంటి దేవత దేవుణ్ణి నిందించే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు దేవుడు అదే నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే తప్పు నీది, చేసేది నువ్వు, వ్యతిరేకమైనటువంటి పనులు లేదంటే వ్యతిరేకమైనటువంటి కార్యాలు లేదంటే కఠినమైనటువంటి మాటలు మాట్లాడేది నువ్వు. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ కఠినమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టేసి నీ పాపాన్ని, నీ ద్వేషాన్ని, నీ కోపాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వేం చేస్తున్నావు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక పనిని చేస్తా ఉన్నావు. ఏంటా వ్యతిరేకమైన పని? దేవుడు నాకేం చేశాడు? దేవుడు ఉంటే స్వస్థపరచవచ్చు కదా, దేవుడు ఉంటే బాగు చేయొచ్చు కదా అని చెప్పేసి నన్ను మాట్లాడుతున్నాను. డాక్టర్ వైద్యం చేసినప్పుడు స్వస్థపరచబడితే లేదంటే బాగు చేయబడితే డాక్టర్ మంచిగా వైద్యం చేశారనుకుంటారు. డాక్టర్ వైద్యం చేసినప్పుడు లేదంటే బాగుపరచబడకపోయినట్లయితే డాక్టర్ సరైన వైద్యం చేయలేదని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ డాక్టర్ ఎప్పుడు కూడా లేదంటే వాళ్ళని బాగు చేయాలని, నిన్ను నన్ను కూడా లేదంటే ఆరోగ్యవంతుడిగా అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఎవరో ఒకరు ఉంటారు స్వార్థపూరితమైనటువంటి వాళ్ళు, ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళు. కానీ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే అలాంటి యొక్క పరిస్థితికి నువ్వేమాత్రం కూడా వెళ్ళిపోవడానికి వెళ్ళింది. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎవరిని నిందిస్తూ ఉన్నావు? నీకు శ్రమ వచ్చింది, శ్రమ నుంచి ఎలా విడుదల పొందాలో దాని గురించి ప్రార్థన చేయడం నేర్చుకో. దైవజనుని ఎలా చూడగలగాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించగలగాలి, దేవుడితో ఎలా మాట్లాడగలగాలి, ప్రవక్తతో ఎలా మాట్లాడగలగాలి, అలా మాట్లాడలేదు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మెడ మీద తల ఉండడానికి వీల్లేదు, ఆ తలను తీసుకుంటారండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా కఠినమైనటువంటి మాట. నీ కరువు వస్తేనేమో దైవజనుని యొక్క తలను తీసుకుని వెళ్తావా, నీకు కరువు వస్తేనేమో దేవుడు ఏమయ్యాడని చెప్పేసి మాట్లాడతావా, నీకు శ్రమ వస్తే, నీకు అనారోగ్యం వస్తే దేవుడు ఏమయ్యాడని చెప్పేసి చాలా కఠినంగా మాట్లాడుతుంటావా, నీకు మేలు జరిగినప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతుంటావా. ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తుంటారు కదా ఏంటంటే కీడు వెనక మేలును దాచి ఉంచే దేవుడు.
మన దేవుడు కీడు వెనకాల మేలుడు దాచి ఉంచే దేవుడు. ఇప్పుడు ఈ కీడు వచ్చింది, దీని వెనకాల మేలు ఉంటుందని చెప్పి దాని కొరకు ఎందుకు ఎదురు చూడలేకపోతున్నాం? ప్రతి అపజయం వెనకాల, ప్రతి ఓటమి వెనకాల కష్టపడి పరిగెడుతూ ఉంటుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధించగలుగుతూ ఉంటావు. అలా అనుకుంటే కనుక ప్రపంచాన్ని ఎంతో అతలోకతలం చేసినప్పుడు ఎన్నో రోగాల బారిన పడిపోయి ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది, సర్వనాశనం అయిపోయేది. ఈ పాటికి ఆ మందు కనిపెట్టలేము, లేదంటే అది స్వస్థపరచబడలేము, లేదంటే విడుదల పొందలేము, లేదంటే ఇది కాదు ఇదే అంతా అని చెప్పి అనుకుంటే కనుక ఈ పాటికి భూమి ఆకాశం ఎప్పుడో మొత్తం అంతా కూడా గతించిపోయి ఉండేది. వాటితో పాటు మన రూపాలు కూడా ఎప్పుడో నశించిపోయి ఉండేవి. కానీ ఈరోజు దేవుడు నిన్ను నన్ను సజీవునిగా ఎందుకు వచ్చారంటే ఒకటి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి కానీ, మానవుని కానీ, సేవకుని కానీ, నీ పక్కవాడిని కానీ, నీ అధికారులు కానీ నిందించడానికి వీల్లేదు. ఎందుకంటే అధికారులు మాత్రం ఏం చేయగలరు? ఏం చేయలేరు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయాల్సినటువంటి విధానం లేదా నువ్వు చేయాల్సినటువంటి భక్తి ఏంటంటే దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయగలుగుతూ ఉండాలి. నీకు స్వస్థత కావాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయి, దేవుడు ఇస్తారు. అదేవిధంగా నీకు ఏదైతే అవసరమైనదో వాటన్ని కూడా దేవుని యొక్క నామాలను ఖచ్చితంగా ఇష్టపూర్వకంగా దేవుని అడగడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. భక్తులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏంటంటే కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. కరువు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక అందరూ దేవుని నిందించే వారుగా ఉంటారు. అలాగే కరువు వచ్చినప్పుడు పరిస్థితులు అందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నారు. మరి ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే కనుక ఋతు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే కనుక మనకు ఋతు అనగానే ఋతు గుర్తుకొస్తూ ఉంటుంటుంది. అలాగే ఈ ఋతు అదేవిధంగా ఓర్పా ఇద్దరు కూడా నయోమి యొక్క కోడళ్ళై ఉన్నారు, వారి యొక్క కుమారులకు భార్యలై ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ చరిత్ర అంతా నేను మీకు చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ అసలు ఆ కుటుంబము ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అంటే కనుక దేవుని యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే కనుక వాళ్ళు బెత్లెహేము అనేటువంటి యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? కరువు వచ్చిందని దేశాన్ని విడిచిపెట్టేశారు. కరువు వచ్చిందని దేశాన్ని విడిచిపెట్టేశారు. నువ్వు కరువు వచ్చిందని నీకు ఎలా కావాలంటే అలాగా వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. చాలా మంది అనుకుంటుంటారు, అరే అక్కడ వైరస్ ఉందంట, మా ఇంటి దగ్గర చాలా పెద్ద రోగాలు ఉన్నాయంట, మా ఇంటి దగ్గర చాలా అనారోగ్యాలు ఉన్నాయంట, రోగాలు ఉన్నాయంట, అందుకని ఇక్కడ నుంచి ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోవడం చాలా మూర్ఖత్వం. చాలా తప్పు చేస్తూ ఉన్నావు, తప్పు చేస్తావు. దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించేయండి. దేవుని పిల్లలుగా, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిజంగా నీ దేశాన్ని ప్రేమిస్తే, ఒకవేళ నిజంగా స్వస్థతం కావాలని కోరుకున్నట్లయితే, నిజంగా కరువు నుంచి విముక్తి పొందాలని ఆలోచన కలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రభుత్వం వారు చెప్తున్నారు. ఏంటంటే నువ్వు ఉన్న ప్లేస్ నుంచి వదిలేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పేసి. నీవు నీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ఏమాత్రమే లేదు. ఎందుకంటే కరువు వచ్చిందని వెళ్ళిపోవద్దు, అక్కడ బాగానే ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ కరువు వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ కరువు వస్తుంది, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం. ఇలా దేశ దిమ్మరులాగా తిరుగుతూనే ఉంటారా? ఇంకెప్పుడు నువ్వు స్థిరపడేది? ఎప్పుడు నీకు స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది? ఎప్పుడు నీకు శాశ్వతమైనటువంటి చిరునామా ఉంటుంది? ఏముండదు. ఎక్కడ పడితే అక్కడ అటు ఇటు తిరిగేటువంటి నీకు ఎలాంటి యొక్క ఐడెంటిటీ ఉండదు, గుర్తింపు ఉండదు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఉనికి అంటే నువ్వు ఎలాగైతే ఉండాలనుకుంటున్నావో అది దేవుడు నీకు తెలియజేస్తారు. ఏంటంటే నువ్వు ఖచ్చితంగా దేశాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. ఈ దేశాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. కరువు వచ్చినప్పుడు నీ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు, అసలు విడిచిపెట్టి వచ్చినటువంటి స్థలం ఎలా ఉంటుందో తెలుసా? బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాను. బెత్లెహేముని విడిచిపెట్టి వచ్చేసారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన దేవుడిని, దేవాత దేవుడిని, సజీవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి. అంటే కరువు వచ్చింది, అయ్యో రోగం వచ్చింది, అయ్యో లేదంటే ప్రభుత్వం వారు ఏదో చెప్తారు, లేదంటే ఇంకొకరు ఏదో చెప్తున్నారు, డాక్టర్ ఏదో చెప్తున్నాడు, లేదంటే అక్కడక్కడ లేదంటే నెట్వర్క్లో ఇంటర్నెట్లో ఏదో చెప్తున్నారు అని చెప్పేసి అది ఇది అటు ఇటు ఎక్కడికి పరిగెడుతున్నావు. నువ్వు ఉన్న స్థలంలో దేవుణ్ణి వేడుకోగలిగితే నీకు అక్కడే రొట్టెలను సిద్ధం చేయగలిగినటువంటి దేవుడు నీకు అక్కడే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అదే స్థలంలో దేవుని యొక్క సన్నిధానం. ఇప్పుడు ఏం చేయాలి? కరువు వస్తే దేశం విడిచిపెట్టి పారిపోకూడదు. కరువు వస్తే ఏం చేయాలంటే కనుక సేవకుల మీద కానీ, రాజుల మీద కానీ, వాళ్ళ మీద వీళ్ళ మీద పడిపోవడానికి వీల్లేదు. మనం ఖచ్చితంగా ఏం చేయాలో
దాన్ని మనం సిద్ధపాటు చేసుకోగలుగుతాము. ఏం చేయాలి అంటే కనుక భక్తుడైన దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనంలో, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఏంటంటే దావీదు దేవుడికి ప్రార్థన చేశాడు. కరువు వచ్చినటువంటి సందర్భంలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నావు? దేవునికి మొరపెడుతున్నావా? దావీదైతే దేవునికి మొరపెట్టేవాడుగా ఉన్నాడు. నువ్వు దేవుడికి మొరపెడుతున్నావా? శ్రమ ఎక్కువైపోయింది చెప్పేసి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోవడానికి కాదు, కష్టం ఎక్కువైపోయింది కదా అని చెప్పేసి నేను ఇంట్లో కూర్చొని ఉండడానికి కాదు. ఒక విధంగా దేవుడు నీకు తెలియజేస్తూ దేవుడు నీకు వార్నింగ్ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నీకున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా విడుదల పొందడానికి దేవునికి ప్రార్థన చేయగలగాలి. ఎంతమంది ఈరోజు ప్రార్థన చేసేవారు ఉన్నారు? దావీదు అంతటి వాడే దేవునికి మొరపెడుతున్నాడు. ఆ రాజు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. అంటే కరువు వస్తే పారిపోవడం కాదు, కరువు వస్తే దేశాన్ని వదిలేయడం కాదు, కరువు వస్తే వాడు ఇలా చేసాడు అందువల్ల వచ్చింది. ఇప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తుంటారు, ఆ దేశం వల్ల ఎలా వచ్చింది, ఈ దేశం వల్ల ఎలా వచ్చింది, లేదంటే మా ఊర్లో వాళ్ళెవరు ఎటు నుంచి వచ్చారు దానివల్ల వచ్చింది, వీళ్ళెవరు ఎటు నుంచి వచ్చారు దానివల్ల వచ్చింది అని కాదు. కానీ నువ్వు ఖచ్చితంగా దేవుడికి మొరపెట్టగలగాలి. ప్రభు మీకు తెలియకుండా ఏది రాలేదు కాబట్టి మా ఈ పరిస్థితి నుంచి విడిపించండి అని దేవుడికి మొరపెట్టేవారుగా ఉండగలగాలి. ఎంతమంది మనం ఈ రోజున దేవుడికి మొరపెట్టేవారుగా ఉండగలుగుతా ఉన్నాం? దేవుని వాక్యానుసారంగా నేను జీవించగలుగుతున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం మాట్లాడగలుగుతున్నామా? అంటే దేవుని వాక్యానుసారంగా మన జీవనం అని అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఆ పట్టణం బ్లాక్ చేయబడినప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఒక విధంగా దేవునికి విశ్వాసంతో కొంతమంది ప్రార్థన చేసిన వారు ఉండొచ్చు, కొంతమంది ఇలాగా ఖాళీగా ఉండి వీళ్ళని వండుకొని తినేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఈరోజు కూడా చాలా మంది మీరందరూ ప్రార్థన చేయట్లేదని నేను అట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మిగిలిన వారికి కూడా తెలియచేయండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు వాక్యం రాయబడిన దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ప్రతి మోకాలు నా నామమున వంగవలను, ప్రతి నాలుక ఆయనను స్తుతించును, ప్రతి మోకాలు ఆయన నామమున వంగవలను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడి యొక్క సన్నిధిలో మన మోకాలు ఉంచగలుగుతున్నామా? దేవుడి సన్నిధిలో మన యొక్క నాలుక స్తుతించగలుగుతా ఉందా? దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉన్నాం? దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కనుక మన కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 18-19 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. దాన్ని మనం ధ్యానించేద్దాం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. నిర్దోషమైనటువంటి యొక్క చర్యలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని దేవుడు గుర్తిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి స్వాస్థ్యము, వారికి ఏదైతే దేవుడు ఇచ్చారో అది సదాకాలము నిలిచి ఉంటుంది. నిర్దోషమైనటువంటి యొక్క చర్యలు కలిగింది. ఇప్పుడు కరువులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏదైనా సరే సహాయం చేస్తుంటే వాడిని కూడా మనం తీసుకోవచ్చు, కానీ నిర్దోషంగా అంటే దోషం కలిగినటువంటి వారికి మనం ఎప్పుడు కూడా చేయడానికి వెళ్ళదు. నీ పనులన్నీ కూడా ఎలా ఉండాలంటే నిర్దోషమైనటువంటి పనులు నీకు ఎవరైనా ఇచ్చి ఇది పలానా వారికి ఇచ్చేసేయండి అని అంటే కనుక ఖచ్చితంగా వారికి నువ్వు సహాయం చేయడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు వాళ్ళకి సహాయం చేయలేని పరిస్థితులు ఉంటే కనుక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చినందుకు ఇతరులకు సహాయము చేయడం, దేవుడు నీకు ఇచ్చినందుకు, అదేవిధంగా వారు నీకు ఇచ్చినందుకు, వారికి నీకు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇతరులు ఎవరైనా అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడానికి, అంతేగాని నీకు నువ్వు తినేయడానికి కాదు. నువ్వు ఎప్పుడు తింటూ ఉంటావు? దేవుడు అంటారు కదా, 2 అంగీలు ఉన్నవాళ్ళు ఒక అంగీని తీసుకెళ్ళి అంగీ లేనటువంటి వారికి ఇవ్వమని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. ఈ దినాల్లో చాలా మంది ఆహారం లేక అనేక మంది ఆనందిస్తూ ఉన్నారు. నీ యొక్క నిర్దోషమైన చర్యలు దేవుడు గుర్తించి వారిని ఆదరించేవారుగా దేవుడు నేను చేయాలని ఇష్టపడతా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటారంటే నువ్వు దోషం కలిగిన వారిగా ఉంటే కనుక, నువ్వు దోషం చేసేటువంటి వారిగా ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వేమాత్రం కూడా ఆదరించబడలేవు. నువ్వు వారిని ఆదరించలేవు, నువ్వు దేవుడి చేత ఆదరించబడను కూడా లేవు. దేవుడు అంటారు కదా, ముందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఆపత్కాలం ముందు వారు సిగ్గునందరు. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే కరువు వచ్చినప్పుడు, కరువు దినాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృప్తి పొందుతారు అని చెప్పేసి దేవుడు అంటే సమృద్ధిగా వాళ్ళు పొందిస్తూ ఉంటారు. కరువు దినాల్లో తృప్తి పొందడం ఎవరు పొందుతూ ఉంటారు? ఎవరైతే ఆపత్కాలంలో ఒక విధంగా మనం చెప్పాలంటే కనుక ఎవరైతే దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుడి యొక్క నామాన్ని గనపరుస్తారు. నీ నిర్దోషమైన చర్యలు దేవుడు గుర్తిరిగితే దేవుడు నీ కరువు లేకుండా చేయగలరు. నీ నిర్దోషమైన చర్యలు, ఇప్పుడు నీకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నావు, కరెక్టే, కానీ నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నిర్దోషంగానే ఉండు. దేవుడు నీ చర్యలన్నింటినీ కూడా గుర్తించేటువంటి దేవుడు.
అలాగే అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ప్రతి ఒక్కరిని కూడా నిర్దోషవంతులుగా ఒకవేళ ఉండగలిగితే కనుక దేవుడు గుర్తించి, దేవుడు సహాయం చేసి నీ ఆపత్కాల సమయం ముందు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా తృప్తిపరిచే విధంగా దేవుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మీరు దేవుడు నమ్ముకున్నారంట ఏదో చేసేస్తున్నారని చెప్పేసి అనేటువంటి పరిస్థితికి ఎప్పుడు కూడా దేవుడు రానివ్వడు. ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఏమాత్రం కూడా మనం సంతోషంగా గంతులు వేయడం కాదు, మన పరిస్థితులు బట్టి మనం మాట్లాడడం కాదు, లేదంటే వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు అని చెప్పేసి మనం మాట్లాడడం కాదు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను బాగానే ఉన్నాను అనే విషయాన్ని పక్కన పెట్టేసి అనేక మంది చనిపోతున్నారు అనే విషయం గురించి బాగా కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. ఎలాంటి కరువు అంటే మనుషుల భూమి మీద బ్రతకలేనటువంటి కరువు. పంటలు లేక కాదు, ఆహార పదార్థాలు లేక కాదు, లేదంటే తిండి లేక కాదు, లేదంటే పనులు లేక కాదు, జీవించడానికి జీవన విధానం లేక, ఒక విధంగా చెప్పాలంటే జీవించడానికి అవకాశం లేక చచ్చిపోతూ ఉన్నారు అనేక మంది. ఆశ కలిగిన వారు అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. జీవితం మీద అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్న వారందరూ కూడా చచ్చిపోతున్నారు. వారి గురించి బాగా కలిగి ప్రార్థన చేస్తున్నావా? నీవు నేను చనిపోతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే మన పరలోక రాజ్యానికి దేవుడు మనల్ని కొనిపోతాడు. కానీ అనేక మంది దేవుడిని తెలియకుండానే, దేవుడిని ఎరగకుండానే, దేవుడి అంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండానే, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండానే వాళ్ళు అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు మనం ఏం చేయగలుగుతున్నావు? ఎంతవరకు మనం భారాన్ని కలిగి ఉండగలుగుతున్నాం? దేవుడు ఈరోజు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు, నీ యొక్క భారం యెహోవా మీద మోపము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజున నేను ఆ భారం దేవుడి పైన మనం మోపగలిగేటువంటి వారు ఉండగలుగుతున్నామా? దావీదు తన కరువులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా ప్రార్థించలేక, దేవుడి సన్నిధానంలో ఆయన యొక్క నామాన్ని మహిమపరచలేక, ఇదిగో దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ప్రతి మోకాలైన నామను వంగవేనంటే మనం వంగుతున్నామా? ప్రతి నాలుగు ఆయన స్తుతించాలంటే స్తుతించేవారు కూడా అనేక మంది స్తుతించమని చెప్పడానికి నేర్పించాలి. అనేక మందికి ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడడానికి ఎటువంటి యొక్క పరిస్థితులు అనుకూలించకపోయినాయి, కరెక్టే. కానీ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎన్నోసార్లు సమయం వ్యర్థం చేసి ఉండొచ్చేమో. ఒకవేళ పరిస్థితులు అనుకూలించినప్పుడేనా నువ్వు దేవుడితో మాట్లాడేది? అనుకూలించలేనప్పుడు మరి మాట్లాడవా? పరిస్థితులు అన్నీ కరెక్ట్గా ఉంటేనా నువ్వు దేవుడి సన్నిధిలో మోకరిల్లేది? లేకపోతే మోకరిల్వా? ఆలయం ఖాళీగా ఉంటుంది, మందిరం ఖాళీగా ఉంటుంది, దేవుడి యొక్క సన్నిధి ఖాళీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదంటే నీ ఫోన్లు, నీ టీవీల్లో నీ యొక్క సమయాన్ని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నావా? అందుకని దేవుడు తెలియజేస్తున్నాడు, నీతో మాట్లాడుతూ ప్రతి దినము కూడా ఖచ్చితంగా దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ పరిస్థితిని, నీ స్థితిగతుల్ని మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకున్న ప్రతి పరిస్థితుల నుంచి విడుదల పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే మనకు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఇదిగో నీవు ఖచ్చితంగా నీ కరువులో మోకరిల్లి ప్రార్థన చేయగలగాలి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే కనుక నీ సమస్తం కూడా, నీ జీవితం సమస్తం కూడా వ్యర్థమే అని చెప్పేసి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం మనం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధనే ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను, పశువులను నిర్మూలన చేయుదును. ఈ మధ్యకాలంలో అనేకమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో, ఒకవేళ నా దేశాలు దేవునికి పాపం చేసాయేమో, దేవుని ఎదుట పాపంగా కనబడుతుందేమో, మన క్రియలు, మన మాటలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఇవన్నీ కూడా దేవుని ఎదుట ఒకవేళ పాపంగా కనపడుతుందేమో. మనకి అది కరెక్ట్గానే కనపడవచ్చు, దేవుని దృష్టికి పాపంగా కనపడుతుందేమో. దేవుడిని అడుగుదాం, ప్రభువా నేను ఒకవేళ నీ దృష్టికి, నీ ఎదుట పాపం చేశాను, ఏంటి పాపం? నేనేం చేయలేదు అనుకోవచ్చు, కరెక్టే. నువ్వు ఇతరుల గురించి భారం కలిగి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. చనిపోయే వాళ్ళు నా వాళ్ళు కాదు కదా అని అనుకోవడం కూడా పాపమే. వేరే ఇతర దేశాల్లో ఎన్నో లక్షల మంది చనిపోతున్నారంటే వాళ్ళకి సంబంధించిన వారు కాదు కదా మేము అని చెప్పేసి అనుకోవడం చాలా భయంకరమైన పాపం చేస్తున్నాం. నీవు, వాళ్ళు కూడా, నీవు, నేను, మనమందరం కూడా నరులమై ఉన్నాం. ఖచ్చితంగా మానవులమై ఉన్నాం. వాళ్ళ భాష వేరై ఉండొచ్చు, వారి దేశం వేరై ఉండొచ్చు, వారి రాష్ట్రాలు వేరై ఉండొచ్చు, కానీ వాళ్ళు, మనం అందరం కూడా
నరులమే. దేవుని యొక్క సృష్టిలో భాగమై ఉన్నాం. ప్రపంచంలో నీవు నేను కూడా ఒకరమై ఉన్నాం. నీవు నేను ప్రపంచం లేకపోయినంత మాత్రం ప్రపంచం అంతా అంతమైపోవడం కాదు. కాబట్టి మనం లేనప్పుడు మన కుటుంబీకులు ఎంత బాధపడతారో, లేదంటే మన కుటుంబం ఎవరైనా మనం కోల్పోతే కనుక మనల్ని వారిని బట్టి ఎంతైతే మనం దుఃఖపడుతూ ఉంటుంటామో అదేవిధంగా మనం దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అనేక మంది ప్రపంచంలో నరులుగా ఉంటూ వారు చచ్చిపోతున్నారని చెప్పేసి నేను వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి. ఎంత భారం కలిగి ప్రార్థన చేయాలి. సమయం ఇంకా లేదు అనే విధంగా మనం ప్రార్థన చేయగలగాలి. రేపటి దినం ఆ రోగం మన వరకు కూడా రావచ్చు, లేదంటే రేపటి దినం ఆ రోగం ఇంకేదైనా సరే చేయొచ్చు. కానీ ఆ యొక్క ప్రతి పరిస్థితి నుంచి కూడా విడుదల పొందాలని చెప్పేసి దేవుడి సందర్భంలో మనం భారం కలిగి ప్రార్థన చేయగలగాలి. ఆ పరిస్థితి నాకే అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోబోతున్నాను. ఎవరికి వచ్చినా సరే నాకే అని చెప్పేసి నాకు భారం కలిగి ప్రార్థన. నా దగ్గరకు రాలేదు, నాతో మాట్లాడలేదు, నాకు ఏమీ కనబడలేదు, ఇలాంటి ఏమి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు. నాకు అలాంటి లక్షణాలు ఏం లేవు అని చెప్పేసి అనుకొని ఎలా పడతా ఉండడానికి కూడా వీల్లేదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అనేకమైనటువంటి ఒక విధంగా కొన్ని పట్టణాలు చాలా కఠినమైనటువంటి నిబంధనలు విధించబడ్డాయి. చాలా కఠినమైన నిబంధనలు విధించబడ్డాయి. ఓకే, నువ్వు అలాంటి పట్టణంలో ఉంటే కనుక ఏమో దేవుడు నీకు కీడు వెనకాల మేలు చేయబోతున్నాడు. దాని గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ కాకుండా లేదంటే స్వతంత్రంగా ఉండేటువంటి పట్టణంలో ఉంటే, లేదంటే గ్రామంలో ఉంటే, ఎవరు తెలియలేనటువంటి ఎవరు జనసంచారం లేనటువంటి ప్రదేశాల్లో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అక్కడ నిన్ను ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతను చెల్లించగలిగేవాడు. ప్రభువా, నన్ను, నా గ్రామాన్ని, నా పట్టణాన్ని, నా నగరాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని స్వస్థపరచండి, నా దేశాన్ని బాగు చేయండి అనే విధంగా మనం దేవుని సన్నిధానంలో మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది. మనం చూస్తున్నాం, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపం చేస్తున్నాం, విశ్వాసఘాతకమై దేవుడు అంటున్నాడు కదా, విశ్వాసఘాతకమై ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేస్తుంది అంటారు. ఈ రోజున ఒకవేళ నువ్వు కూడా విశ్వాసఘాతకం చేస్తున్నావు. ఏంటి విశ్వాసఘాతకం? నమ్మక ద్రోహం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నమ్మక ద్రోహం. ఈ రోజున నీవు నేను మనకు జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు నువ్వు దేవుని వల్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, కరెక్టే. కానీ విశ్వాసంలో ఘాతకం ఉండకూడదు. అంటే విశ్వాసం విషయంలో నువ్వేమాత్రం కూడా పాడు చేయడానికి మాత్రం వీల్లేదు. ఈరోజు దేవుడు నీతో అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను విశ్వాసఘాతకులుగా చేయడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. ఖచ్చితంగా నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి. నిజమే, దేవుడు స్వస్థపరచగలడు. నీవు నీ కుటుంబంతో కలిసి మొక్కరిల్లి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి, విపత్తు నుంచి విడిపించండి అని చెప్పేసి దేవుడి సన్నిధిలో మొరపెట్టడానికి ప్రయత్నం చేయి. అలా మొరపెట్టగలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎట్లాగైతే సంరక్షిస్తూ ఉన్నాడు, మిగిలిన అనేకమైన కుటుంబాలు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఆయన సజీవుడైనాడు. ఆయన సజీవుడైనాడు, నమ్మదగినటువంటి వాడు అయినాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నీవు నేను ఏం చేయడం మోకరిల్లి దేవాతి దేవుడికి మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయగలిగే వారంగా ఉండగలగాలి. ఒకవేళ అలా ప్రార్థన చేయలేకపోతే కనుక నువ్వు భయంకరమైనటువంటి పాపంలో ఉండిపోతున్నావు అని చెప్పేసి అర్థం. ఏంటో తెలుసా? విశ్వాసఘాతకం చేస్తున్నావు. విశ్వాసఘాతకం. నీ కుటుంబంలో కరువు అనుభవిస్తూ ఉన్నావు, నీ దేశం కరువు అనుభవిస్తూ ఉంది, నీ ప్రాంతం కరువు అనుభవిస్తూ ఉంది, లేదంటే నీ ప్రదేశాలు, లేదంటే నరులు అనేక మంది ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభావ, నా వల్ల ఏమైనా కరువు అనిపిస్తున్నాను, నన్ను క్షమించింది అని చెప్పేసి దేవుడిని అడిగే వారంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు వాక్యాన్ని మనం చూసినట్లయితే భక్తులు ఈ విధంగా మనం మాట్లాడుతుంటారు కదా. భక్తులు ఇప్పుడు ఏలియా గురించి లోక భక్తులు ఈ విధంగా రాస్తూ అంటున్నారు కదా. లోకస్వార్త 4:25-26 వచనంలో మనం చూస్తూ ఈ విధంగా దేవుడు భక్తులు మాట్లాడుతూ ఉంటుంటాడు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏలియా సారేపాతు అనేటువంటి ఊరికి పంపించబడ్డాడు. సారేపాతు అనేటువంటి ఊరిలో విధవరాలింటికి పంపించబడ్డాడు. ఆ సీదోను ప్రాంతంలో ఉన్న సారేపాతు అనేటువంటి ఊరికి, ఆ ఊరిలో ఉన్నటువంటి విధవరాలింటికి ఏలియా పంపించబడ్డాడు. కరువులో దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని పోషించడానికి దేవుడు పంపించాడు. వాడు జ్ఞాపకం చేస్తాను. ఈ కరువులో, లేదంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, లేదంటే ఈ కఠినమైనటువంటి నిబంధనల మధ్యలో ఎలా జీవించాలో తెలుసా? దేవుడితో ఒక బంధాన్ని కలిగి నువ్వు జీవించగలిగితే, దేవుడితో ఒక బంధాన్ని కలిగి నువ్వు జీవించగలిగితే నీవు, నీ కుటుంబం సమస్తం కూడా ఖచ్చితంగా ఎన్ని దినాలైతే ఈ పరిస్థితి ఉన్నదో అన్ని దినాలు కూడా మిగిలిన వారికి ఆశ్చర్యకరంగా దేవుడు నేను నీ కుటుంబాన్ని పోషిస్తూ అనుకుంటాడు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడో రకరకాల దూర దూర ప్రాంతాల్లో
నీ పని నువ్వు చేసుకుంటూ ఉండొచ్చు. నాకు బాగానే ఉందిలే, నా జాబ్ నాకు ఉంది, నా శాలరీ నాకు వస్తుంది అనుకుంటున్నావేమో కొన్నిసార్లు. లేదంటే ఈ దినాల్లో నాకు శాలరీ లేకపోయినా సరే నాకు డబ్బులు వచ్చేస్తున్నాయిలే అని చెప్పేసి అనుకుంటున్నావేమో. పని లేకపోయినా సరే ఫలితం దక్కుతుందిలే అనుకుంటున్నావేమో, జీతం వస్తుందిలే అని అనుకుంటున్నావేమో. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే కనుక పర్వాలేదులే, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా సరే నా జీతం నాకు వచ్చేస్తుంది, ఆఫీస్ అన్ని క్లోజ్లో ఉన్నా సరే పర్లేదులే అనుకుంటున్నావేమో. లేని వారే నీకు ముందున్నారు. వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. చేతనైతే సహాయం చేయి, లేదంటే ఖచ్చితంగా భారం కలిగి ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. సారెపతో అనేటువంటి ఊర్లో ఉన్న ఆ విధవరాల దగ్గరికి ఏలే గారిని దేవుడు ఎందుకు పంపించేది అని అంటే కనుక దేవుడు చిత్తమై ఉన్నది, అవసరత అక్కడ ఉంది. ఈ రోజున అందరూ అన్నీ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఎవరికి ఫోటోలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు అయితే కనుక ఏలియా గారు ఎంత పెద్ద ఫ్లెక్స్లు పెట్టుకోవాలో. 3.5 సంవత్సరాలు ఏలియా గారు అక్కడ ఉండడం వల్ల ఆ కుటుంబం పోషించబడింది. 3.5 సంవత్సరాలు ఎవరినైనా పోషించగలిగావా? అన్ని సంవత్సరాలు, అన్ని దినాలు. ఏ పరిస్థితుల్లో? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదండి, కష్టపడి పనిచేసే జీతాలు డబ్బులు వస్తున్నప్పుడు కాదు. ఏమి లేని పరిస్థితుల్లో కేవలం ఏలియా భక్తుడు ఆ ప్రవక్త స్థలంలో ఉండి ప్రార్థన చేయడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే రాజుకి కూడా ఉన్నటువంటి కరువు ఈ కుటుంబానికి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలంలో రోగం ఉండడానికి వీల్లేదు. నువ్వు ఏ స్థలంలో ఉంటావో ఆ స్థలంలో కరువు ఉండడానికి వీల్లేదు. అందునిమిత్తం నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయగలగాలి. దేవుడు నేను పంపిస్తాను, ఖచ్చితంగా ప్రార్థన చేయగలగాలి. వాళ్ళు అక్కడి నుంచి ఇంట్లో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే కరువుకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాం. ఆయన వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఆయన ఈరోజు నీకు నాకు తెలియజేసినటువంటి మాట, ఈ కరువు దినాలు, ఈ పరిస్థితిలో నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించగలుగుతూ ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఏ విధమైనటువంటి మాటలు, ఏ విధమైన ప్రవర్తన నీ జీవితంలో కలిగి ఉందంటే వాక్యానికి అనుకూలమైనదేనా? దేవుడు అంటుంటారు కదా, కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియదు. యేసుప్రభువు అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేక దినాలు, అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక వేల మందిని, వందలాది మందిని ఒక విధంగా చెప్పాలంటే స్వస్థపరిచినప్పుడు కూడా, లేదంటే స్వార్థం ప్రకటించినటువంటి దినాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుడు చెప్తుంటారు కదా, నువ్వు వెళ్ళు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అంటుంటాను. ఆయన చెప్పలా, ఆయన చెప్పలేదు. ఎవరైతే సహాయాన్ని పొందుకున్నారో, ఎవరైతే స్వస్థతను పొందుకున్నారో వాళ్ళు అనేక మందికి సాక్షిగా అనమాట. ఈరోజు నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను, నీ యొక్క సహాయము, లేదంటే నీ యొక్క మేలు, లేదంటే నీ యొక్క పరిచర్య సాక్ష్యం చెప్పాలి. పొందుకున్న సహాయం పొందుకునే వారు సాక్ష్యం చెప్పగలగాలి, మేలు పొందుకునే వారు సాక్ష్యం చెప్పగలగాలి. అంతేగాని నువ్వు పెట్టుకున్న ఫోటో ఎవరికి సాక్ష్యం చెప్పకూడదు. నువ్వు పెట్టుకున్నటువంటి, నువ్వు పోస్ట్ చేసే వీడియోలు ఎవరికి సాక్ష్యం చెప్పకూడదు. నేను పలానా వారికి మేలు చేశానండి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటారు కదా, శాస్త్రుల పరిస్థితుల గురించి మనుషులకు కనబడవాలని వాళ్ళు చేస్తారు. సమాజ మందిరంలో దాన ధర్మములు చేయించు అని చెప్పేసి రాయబడతారు. ఈ వాక్యం ఎక్కడ చాలా మందికి, ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకంగా కనబడుతూ ఉంటుంది. ఈరోజు నేను కూడా ఒక్కసారి దేవుడు నిన్ను ప్రేమిస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేశమంతా ఒక విధంగా ఆర్థికమైనటువంటి కరువు, శారీరకమైనటువంటి కరువు, లేదంటే భౌతికమైన అంటే అనారోగ్యమైనటువంటి కరువుతో బాధపడుతుంటే నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతా ఉన్నావు? రాత్రులు ఏ విధంగా నిద్రపడతా ఉంది? ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టగలుగుతా ఉన్నావా? దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడేటువంటి పరిస్థితి కనపడతా ఉంటా. దేవుడు ఈ రోజున తెలియచేసినటువంటి మాట, నువ్వు ఖచ్చితంగా దేవుడికి లోబడాలి. ఒకవేళ లోబడకపోతే నీ జీవితం వ్యర్థమే. ఎలా లోబడాలి అని చెప్పేసి అనుకుంటే ఆయన దగ్గర తెలియజేస్తున్నాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు క్రీస్తు రక్తం వల్ల కడగబడి వాడినైతే, దేవుడికి విలువిచ్చేటువంటి వాడు, నువ్వు బైబిల్ పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ కరువు వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి జ్ఞాపకం చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉంటే వెళ్ళి సువార్త ప్రకటిస్తే చాలా మంచిది. వెళ్ళి సువార్త ప్రకటించే పరిస్థితులు నేటి దినాల్లో లేవు కాబట్టి ఇంటి దగ్గర ఉండి భారం కలిగి ప్రార్థన చేయడానికి ప్రయత్నించేది. ప్రార్థన చేయ ఖచ్చితంగా. ఎవరైతే సహాయం చేస్తున్నారో వారి గురించి ప్రార్థన చేయి, ప్రభుత్వం గురించి ప్రార్థన చేయి. చక్కని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం గురించి ప్రార్థన చేయి.
దేవుని సన్నిధిలో ఎవరైతే అనేకమైన మేలు చేస్తూ వస్తున్నారో వారు వారి కుటుంబాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండడానికి వారి గురించి నువ్వు ఖచ్చితంగా వారు కలిగి ఎవరైతే మేలు పొందుకున్నారో వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కదా, ఆ మధ్యకాలంలో ఎవరు అంటున్నారు కదా, ఎవరు అనేకమైనటువంటి రైస్ తీసుకొచ్చి వాళ్ళకి సహాయం చేశారంట. సహాయం చేస్తే ఆ మరుసటి రోజు ఆమె తీసుకెళ్ళి ఆ షాపులో అమ్మేసి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడుగుతుందంట, అయ్యగారు మీ దగ్గర ఏమన్నా రైస్ చేస్తారా? అదేంటమ్మా, నిన్నే కదా పలానా వాళ్ళు చివరు పంచిపెట్టారు, ఇచ్చారు కదా, ధర్మం చేశారు, సహాయం చేశారు కదా, వాళ్ళకు ఉన్న దాంట్లో అని చూపిస్తున్నట్టే అది నా భర్త తాగిపోతండి తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడంటే అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఎంత భయంకరమైన పరిస్థితి! ఈ రోజున నీకు ఉన్నదాన్ని తీసుకుని పోయి వేరే వాళ్ళకి అమ్మడానికి, ఒకవేళ నీకు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి సహాయం చేయి. ఎందుకంటే నీకంటే కఠినమైన పరిస్థితి వేరే ఉంది. ఒకవేళ నువ్వు ఇవ్వాలనుకుంటే కనుక ఎవరు కఠినమైన పరిస్థితులు ఉన్నారో, ఎవరు అనుకూలమైన పరిస్థితులు ఉన్నారో ఒక్కసారి నువ్వు వాటిని గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. షోమ్రోన్ దేవుని నిందిస్తూ ఉన్నారు, రాజు దేవుని నిందిస్తూ ఉన్నాడు, రాజు ప్రవక్తలు తప్పే అనుకుంటా ఉన్నాడు. అంటే ప్రజలు తప్పేం లేదా, కానీ దేవుడు వాక్యం ఇందాక మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదివినటువంటి మాటల్లో యెహెజ్కేలు గ్రంథంలో 14-13 ఈ విధంగా మనం చూసాం. విశ్వాసఘాతకులుగా ఉన్నారు వాళ్ళు. అందుకే నా దృష్టికి ఏ దేశం అయితే పాపం చేసిందో దానిని బట్టి ప్రాణాధారమైన ఆహారం లేకుండా కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తున్నారని చెప్పేసి అన్నాడు. దేవుడి చిత్తం లేకుండా ఏది కూడా అక్కడ జరగట్లేదని అర్థం. ఒకవేళ ఈ అనారోగ్యం వస్తుందని తెలియదా అంటే తెలుసు, దేవుడికి తెలియకుండా ఏది కూడా రాలేదు. దేశానికి దేవుని యొక్క శక్తి ఏంటో, ప్రపంచానికి దేవుని యొక్క శక్తి ఏంటో దేవుడు మరలా రుజువు చేయాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మోకరిల్లి ప్రార్థన చేయగలిగితే దేవుడు విడుదల కలిగించగలడు, స్వస్థత కలిగించగలడు. దేవుడు ఇచ్చేటువంటి స్వస్థత ఈ రోజున నా ప్రార్థనలో అంటే ఏదో ఒక వేరే అందరికీ కనబడే విధంగా నువ్వు ప్రార్థన చేయమని కాదు, దేవుడు కూడా తెలియజేస్తుంటాడు. అందరికీ కనబడే విధంగా కొన్నిసార్లు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. దానికంటే ఎక్కువసేపు ఒంటరిగా నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడి నీ ప్రార్థనకి ఒక గొప్ప జవాబును అనుగ్రహించేటువంటి దేవుడు ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. తల వంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రతి పరిస్థితి నుంచి, ఈ కఠినమైనటువంటి యొక్క స్థితిగతుల నుంచి నా దేశాన్ని, ప్రపంచాన్ని రక్షించగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ప్రార్థన ఏకీభవించాలని ప్రయత్నించాలి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మిమ్మల్ని మహిమపరిచే కృపణిస్తూ ఉన్నారు తండ్రి. అనేక మంది మీ మందిరాల్లో చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు కలిగి ఆరాధించినటువంటి, ప్రార్థించినటువంటి కఠినమైనటువంటి చట్టాలు కలిగినటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నారు తండ్రి. కరువులో ఎలాంటి పరిస్థితుల్లో ఎందువల్ల కరువు వచ్చినప్పుడు మేము ఏం చేయాలో మాకు నేర్పిస్తూ వచ్చున్నాను. మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తాం. కరువు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని నిందించకుండా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించగలిగేటువంటి వారిగా మీరు చేసి నడిపించి వాడుకోమని అంటే ఇక ప్రభావం అలాంటి యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు దావీదు మీకు ఎట్లాగైతే ప్రార్థన చేశాడో ప్రతి ఒక్కరు కూడా నేను కూడా మీ సన్నిధిలో ప్రార్థించగలిగే వారిగా మీరు చేసి నడిపించమని ప్రార్థన చేస్తాం తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయాల్లో నీరుకట్టి ఫలించడానికి మీరే సహాయం కలిగించండి నాయనా. విశ్వాసఘాతకులుగా ఉండి పాపం చేస్తూ ఉన్నారేమో, మేము విశ్వాసఘాతకులు ఉండి పాపం చేస్తూ ఉన్నామేమో. ప్రపంచంలో అనేక విశ్వాసఘాతకులు ఉండి పాపం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. క్షమించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడానికి, ఏ మాత్రం కూడా పాపం చేయకుండా, పాపంలో ఉండకుండా, కరువు నుంచి, రోగం నుంచి, ప్రతి రుగ్గుబోత నుంచి విడిపించబడి నిజరక్షకుడైనటువంటి నిన్ను గ్రహించడానికి మీరే సహాయం చేయండి. మిమ్మల్ని ఎరుగుండడానికి మీరే సహాయం చేయండి. అనేక మంది చనిపోతున్నారు. లక్షలాది మంది ప్రజల ప్రభావం మరణపడకపైకి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక లక్షల మంది ప్రభువా వారు చనిపోయినటువంటి మృతదేహాలు కూడా కుటుంబాలకు అప్పచెప్పలేటువంటి భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. నాయనా మీరే సహాయం చేయండి.
ఈ పరిస్థితి నుంచి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మన దేశాలని, పట్టణాలని, గ్రామాలని, రాష్ట్రాలని విడిపించమని ప్రార్థన చేస్తాం. మీరు ఎరిగినటువంటి దేవుడి కరువు పరిస్థితులు మీకు ప్రార్థన చేయాలి. అవునైనా నిర్ణయించుకోవడం తండ్రి, నిర్ణయించుకోవడం ప్రార్థన చేయాలి తండ్రి. వాళ్ళు ఎలా అయిందంటే ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే, ఇక్కడ ఎంతమంది అయ్యారంటే చెప్పి తెలుసుకోగలుగుతున్నాం, కానీ ప్రార్థించలేకపోతున్నామేమో. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయగలుగుటకు, మేము భారం కలిగి ప్రార్థన చేయగలుగుటకు మీకు సహాయం తెచ్చండి. మనుషులకు కనబడాలని మా సహాయాలు ఉంటున్నాయేమో తండ్రి. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీలు లేదు. మీకు మాత్రమే కనబడే విధంగా మా క్రియలు, మా ప్రవర్తన ఉండడానికి మీరు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. సారిపతి విధురాంట్లో కరువు సందర్భంలో, బలహీన సమయంలో, అనారోగ్య పరిస్థితుల్లో మీ ప్రవక్త, మీ దాసుడిని ఎలాగైతే ఆ స్థలానికి మీరు నడిపించారో, ఎలాగైతే ఆ స్థలంలో మీరు వాడుకున్నారో, ఆ తర్వాత ఏ విధంగానైతే ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు తండ్రి, ఆ కుటుంబం అంతా ఏ విధంగానైతే పోషించబడ్డారో నాయన, అటు రీతిగానే మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటాం. మేము ఏ స్థలాల్లో ఉండి మొక్కలు ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ఏ స్థలాల్లో ఉండి మొక్కలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారందరినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మీరు గొప్ప ధన్యత, గొప్ప కార్యాన్ని మీరు జరిగింది నడిపించారు. మనం కలిగిన ప్రజ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సహాయం అనుగ్రహింపజేసి నడిపించారు తండ్రి. ఈ దినం తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు అభినందనలు చూస్తాం. ఎంతమంది బిడ్డలతో ఆసక్తితో మరలా వింటూ ఉన్నారో వారందరూ కూడా మీకు జ్ఞాపకం చేస్తాం. మీరే సహాయం అనుగ్రహింపజేసి నడిపించండి. మీ సన్నిధి ఈ స్థలంలో మీరు ఉంచి నడిపించి వాడు ప్రభా. మీ యొక్క నామాన్ని గొప్ప కార్యాలను జరిగింపజేసి నడిపించి మీ పరిచయం వాడుకుంటాం. యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి నామం ప్రార్థించి వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రవేశనామం సంపూర్ణించాను. వారికి కలిగినంత నాశనం కలుగును కాక. ఆమేన్. దేవుని దీవించింది కాక. అనేకమైనటువంటి మీ యొక్క ప్రార్థన ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా తెలియచేయండి. మేము ప్రార్థన చేస్తాము. మా గురించి ప్రార్థన చేస్తుందా మనం చేస్తాం.